రే శివ రే రే బయటికి రట్లా శివ రా బయటికి రా రావు చెప్ప రావు చెప్ప రా బయటికి పోయేది కాదురా, బయట నుంచి మళ్ళా తిరగాలంటే కాదురా. ఎండలు ఎక్కువ ఆడి తిరుగుతావులే కానీ స్పైట్ ఇప్పుడు తాగిన పెడతావా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తాగిని నలుగురు తాగినారు అంతే కరుచుకొని. సరేలే కానీ వాడు ఒకడు ఫోన్ చేసి చంపుతున్నాడు. పోయేదేం లేదు ఉండో నిమిషము, పిలిచినా పడుకుంటాడు కదా. పండుకోవడంలోనే బతుకురా నువ్వు నిజంగా. నీ చుట్టూ ఎప్పుడు నేర్చుకుంటావేమో ఏమో ఎట్లా యాక్టివ్గా ఉండాలా. నేను నవ్వుతాను. మన యాక్టివ్ చూసే ఇప్పుడు వేరే బాబు ఫ్లాట్ కాలేజీ ఇప్పుడే కట్టిడిచినారు. అమ్మ తిప్పుతాంటే కారు ఏ గుద్దినాననే మళ్ళీ ఏంది ఎట్లా చూస్తున్నాము అంటే చూస్తున్నా. తిప్పినాను కదా అంటే నన్ను చూడు ఎంత బాగా తిప్పినాడు కారు అని దాన్ని చూస్తే మేము తగిలించినా. నువ్వు తిప్పినాడు నమ్మల్లా. 14 ఏళ్ళ లైసెన్స్ వచ్చే. 14 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం పొడుస్తామని ఉన్నాడు కాలేజీ కాడ గింగరాలు తిప్పుతుంటే ఇట్లా బ్రేక్ కొట్టి ఇట్లా రివర్స్ చేసి అమ్మ వెనక్కి తీసి అందరికి పోనిచ్చి బ్రేకులు కొట్టి పండేసి తిప్పితే బాబు ఎవరో చూసి ఫ్లాట్ చిల్లర కూతలు కూసినావు న్యూస్ వస్తావు. ఈడ పండబెట్టి కారు తొప్పిస్తా. నిమ్మకాయలు ఎట్లా పొగుతాయి అట్లా పొగులుతా తలకే. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజర్. అట్లా తినేస్తారు. అట్లా నువ్వు అదిమే అవన్నీ కాదు, సీమ కాదు. నేను నువ్వు అదితే బేగ్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేసి నేను సతాయిస్తా. మీరు ఎవరు కారు తోలిండేది మీరే కాదా అని అడుగుతున్నాడు. ఆ పాప అడుగుతుంది అని ఈవినింగ్ కాలేజీ కాడికి రమ్మని ఫోర్స్. మళ్ళీ అందుకే నేర్చుకోరా అని ఉండేది నీకు. ఆ ఎగ్జిబిషన్ పోయినోడన్నా సన్న కారు ఎక్కురా అంటే ఎక్కువ. ఇప్పుడు అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్తో చెప్పింది ఫోన్ వాడి చేస్తున్నాడు. మనే ఎత్తలే చెప్పలే ఇంకా నిందోలేని చెప్పు. ఏంది ఇంకోసారి నిందోలేని చెప్పు. నువ్వు తోలినావనే కాలు అసలు స్టీరింగ్ కన్నా అందుతుంది. ఎడంకాలు బ్రేక్ అంది, క్లచ్ ఏదైనా అందుతుంది. షీట్ పెట్టుకుండా బెడ్షీట్ కాదా లోపల. అదే నువ్వు ఏ దానికైనా సంసారాలకు బెడ్షీట్ పెట్టుకుంటా సాబ పెట్టుకుంటా. అట్లా కాదు తగ్గట్టుగా ఏందా అరేంజ్ చేసుకుంటావు. సీట్ అరేంజ్ చేసేకుండదు నీకు. అయితే సీటు పీకేసి స్టూల్ ఏదని ఏపిల్ల కాళ్ళకి 2 కట్టెలు పెద్ద పెట్టి ఇట్లా తొక్కేకి అట్లని చేయించుకోవచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు నువ్వు ఎట్లా నీదేం పోతుంది మళ్ళా చెప్పునా. ఏం చెప్పు చెప్పు. వాట్సాప్ లో చూడు. హాయ్ బ్రో, వాయిస్ మెసేజ్ ఒకటి వచ్చింది, ఓపెన్ చేయకూడదు ఊరికే ఉన్నా. ఇప్పుడు ఏం కాదు నీకు. నేను తోలేను కారే, నువ్వు తోలేమన్నా. తోలి చూపి అన్నా కూడా నువ్వు చూపించుకోలేవు. చూపించుకుంటా అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏం కాదు, అందుకు నేను తోలినా అని చెప్తాను. నేను తోలినానని చెప్పు, అర్థమైందా? అసలు డ్రైవింగ్ చూస్తే ఈ ప్రపంచంలో ఎవరు లేరు అట్లే.
వడగా కారు వదిలితే ఇప్పుడు నేను నీకు ఎందుకు చెప్తాను మొగోళ్ళు లుంగిళ్ళు వెళ్ళా అంటే అట్లుంటది. నేను మొగోళ్ళు లుంగిళ్ళు లేపేది కట్రాయలు మొగోలు కాదులే ఎవరైనా బండి కార్ స్పీడ్ తోలితే అమ్మాయిలు ఫ్లాట్ వేయకండి ఇలాగేస్తారు, కానీ మొగోళ్ళు లుంగిళ్ళు లేపేకి నువ్వు బండి తోలుతావు. నాలాగా ఎవరు తోలేరు గాల్లో నాలాగా ఎవరు తోలేరు గాల్లో సునామీ పోయినట్టు పోతావని చెప్పు. నేనేగా నీకు చెప్తాను కారణము, పక్కన ఇంకో పిల్లోడు ఉన్నాడని నువ్వు బిల్డప్ గా పక్కన మాట్లాడాలని ఉద్దేశంతో ఆ పిల్లోడని నువ్వు అనుకో, ఆ పిల్లోడని నువ్వు అనుకో. నేను చెప్పాలా పక్కన అవును వాడే తోలిండేది అని. పక్కన నాకే కళ్ళు తిరిగినాయి. అసలు వాడు ఎట్లా తిప్పినాడు, ఎట్లా చేసినాడు. ఆడే కళ్ళు మూసుకుని ఎట్ట తిప్పినాడేమో అని చెప్పాలా, ఆడే కళ్ళు మూసుకుని ఎట్ట తిప్పినాడేమో అని చెప్పాలా. కళ్ళు మూసుకోడు కదా, కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తాడు అంత అనుకోమందని చెప్పు. 25 ఏళ్ళు ఏంది వచ్చి లైసెన్స్ అంటే ముసిల్ నా కొడుకు అనుకుంటుందా పాప, అంటే ముసిల్ నా కొడుకు అనుకుంటుందా పాప. మళ్ళీ 25 ఏళ్ళ లైసెన్స్ వచ్చిందంటే ఆ ముసిల్ 2 ఏళ్ళు అయినాను, 2 ఏళ్ళలో నేర్చుకున్నాను. అర్థమైందా? 2 ఏళ్ళలో నేర్చుకున్నాను. నేర్చుకునే 2 ఏళ్ళు పట్టిందే, ఇంకా తోలేదు ఎప్పుడు నువ్వు. నేర్చుకునే 2 ఏళ్ళు పట్టిందే, ఇంకా తోలేదు ఎప్పుడు నువ్వు. 6 నెలలకేను డ్రైవింగ్ స్కూల్ పోయేవాళ్ళు 10 రోజుల్లో నేర్చుకుంటా, నీ మోకం లేకి నువ్వు మళ్ళీ 2 ఏళ్ళు 6 నెలలు 5 రోజులకి నేర్చుకోండి చెప్పు. 5 రోజులు నేర్చుకోండి. నమ్మ కారు ఇస్తారే నేమో ఫస్ట్ రౌండ్కి తిప్పేసినాడని చెప్పట్లే. ఎంతమంది ఆడపిల్లలు చూసారని చెప్పు. చూసి ఉమ్మిసిరనాలా నోట్లే, చూసి ఉమ్మిసిరనాలా నోట్లే. ముసిరాను కాదు, స్మైల్ చిరను, స్మైల్గా. ఎవరు బ్రో మీరు, ఎవరు బ్రో మీరు? మెసేజ్ చేసినారు, కాల్ చేసినారు, మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఎవరు మీరు? హలో, నేను మాట్లాడదానా నీకేమి, నేను మాట్లాడదానా నీకేమి. ఈడు ఊరికే చెప్తున్నాడు నాకేం. నేనే మాట్లాడదు కదా, నేను చెప్పుకున్న బిల్డప్ నేను, నేను చెప్పుకున్న బిల్డప్ నేను నీకు చెప్పేరా. ఎవరు బ్రో మీరు? ఊరికే కాల్ చేసి మెసేజ్ పెడతారు హాయ్ బ్రో అని. నేనే డ్రైవింగ్ చేసిండేదే, ఇంకా అడగలే. డ్రైవింగ్ చేసిండేదే, ఇంకా అడగలే. డ్రైవింగ్ చేసే పిల్లోని కోసమేనా? ఆయన అన్నగారు పక్కన ఉన్నారు. నేను అవునులేండి, నాకే కళ్ళు తిరిగి వామిటింగ్ కక్కున్నాను. వాడు స్మెల్ చూసి కారులో స్నానాలు చేయక, వాడు స్మెల్ చూసి కారులో స్నానాలు చేయక. ఎవరేమన్నా ఏంది మళ్ళీ నువ్వే చెప్తే కదా కళ్ళు తిరిగి నేను చెప్పని. కళ్ళు తిరిగినట్లు డ్రైవింగ్ అని డ్రైవింగ్ కే అదే స్మెల్ కనుక, డ్రైవింగ్ కే అదే స్మెల్ కనుక. మాట్లాడండి మీరే. హలో, హాయ్ సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? బ్రో చెప్పు నువ్వే అని. ఎవరు ఏడా, ఎవరు ఏడా? అవునా అవునా బ్రో 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 అమ్మా బడవా, అమ్మ బడవా, అమ్మ సచి బ్రో, మా అమ్మ తాచిగా ఏమి అమ్మ ఉందోడు. ఏమైందంటరా? నేనైతే కాదు బ్రో, నేనైతే కాదు బ్రో, మా అమ్మతో అంటే వద్దు బ్రో. ఏమైందంటరా? కాలు పడుకున్నా బ్రో, నడుస్తున్న సంబంధం లేదు బ్రో, నడుస్తున్న సంబంధం లేదు బ్రో. ఏమైంది? చేయలేదు బ్రో, నేను కూడా డ్రైవింగ్ చేయను, కాలు కూడా ఉంది బ్రో. అవునా? అసలు డ్రైవింగ్ పట్టుకున్నాను, అసలు డ్రైవింగ్ పట్టుకున్నాను సరిగ్గా. మా అమ్మతాడు బ్రో, మా అమ్మతాడు బ్రో, కాదు బ్రో, నేను అసలు నేను కాదు బ్రో, రాలేదు. చిల్లరోడా లే, ఎవర్రా నువ్వు బ్రో అనే కొద్ది ఎక్కువ చేస్తావు. అవును తోలనాడు, అవును తోలనాడు, 5 days లో నేర్చుకున్నాడు. బ్రో నేను కాదు బ్రో, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. తిప్పినాడు, అసలు అమ్మాయిల కోసమే పోయినాడు, తిప్పినాడు, గుద్దేసినాడు. నాకే పక్కన నాకేం సంబంధం లే, నాకేం సంబంధం లే,
పోలీసులు ఇతరికి కొట్టి నా పేరు చెప్పొద్దు. ఎందుకు పోలీసులు పట్టుకుంటాడట. ఏ లోపల పోలీసు గుద్దేసి వచ్చినాను. పోలీసు గుద్దేసి వచ్చినాను. ఎవరిని గుద్దేసి చంపేసినావని నేను కాలేజ్ కాడా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెస్. బ్రో నేనైతే మీకే సపోర్ట్ ఉంటాను. తోలింది వీడే. నాకు సంబంధం లేదు. నేను కాదు ఈ లోపల తిప్పది. అమ్మాయి కోసం అదే పనికి పోయినాడు. ఎవరు ముసలోళ్ళని దొక్కిచ్చినాడా? అయ్యో నేను బ్రో ఏ లోపల చెప్పాడా ఏమన్నా నువ్వు మాటకి నువ్వు ఏది మీ కాలేజీ లెక్చరర్కే గుద్దినాడా? బ్రో పుస్తకానికి గుద్దినాడు, లెక్చర్ గుద్దినాడు, పాపకే గుద్దినాడు. స్వామి ప్రభువాన్ ఒక్కటి అసలు నేనైతే ఓపెన్ చెప్తాడు. నేను స్టార్టింగ్ చెప్పిన రే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నీకు లేదు, సరిగ్గా అందవు అంటే కూర్చోవయ్యా నేను దోలు సరిగ్గా అందవు అంటే కూర్చోవయ్యా నేను దోలు అసలు నేను కాదు తోలలేదే. కాళ్ళ కట్లు పెట్టుకొని ఎక్సిలేటర్ కి బ్రేక్ కి కాళ్ళ కట్లు పెట్టుకొని వాడుతున్నాడు. సీట్ హైట్ నీకు ఎన్నిసార్లు చెప్పాలా? మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోండి, దాని ఫుల్ సపోర్ట్ నాది మీ పక్క ఉంటుంది. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి. ఒకటి న్యాయం వైపు నిలబడాల్సిన బాధ్యత నాకుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా న్యాయం వైపు నిలబడాల్సిన బాధ్యత నాకుంది. నేను కాదు చెప్తానా మరసారి వినండి. మీరు కేసులు అయినా పెట్టుకుంటారా ఏమైనా పెట్టుకుంటారా నా లోటు చున్నీ లాగిదైతే నేను చూడలేను నిజంగా. ఎవడు చుల్లు రాజు నువ్వు నువ్వు పీకిన ఏమన్నా చున్నీ ఏమన్నా బ్రో నాకు ఆ స్పీడ్ తోలుతుంటే కడుపులో తిప్పి పొద్దున ఏదో తినిపించినాడు బయట. కార్లోనా? ఒక్క నిమిషము. చున్నీ ఉంది బ్రో ఎల్లోది. అది మీ యాక్షన్, మీరు ఏమని తీసుకోండి బ్రో. నిజం చెప్తానా నాకు సంబంధం లేదు సార్. కెమెరా సీసీ కెమెరాలు ఉంటాయి కాల్చి చూడండి. అదేదో నంబర్ సీసీ కెమెరాలో వాడు కనపడ్డు హైట్ తక్కువ కాబట్టి నేను ఉన్నట్లే కనిపిస్తుంది. అది సపోర్టింగ్ ఒకసారి చూడండి. డ్రైవింగ్ ఎవరు చేస్తాడు తెలిసిపోతాడు కదా. కార్కి ఎన్ని గేర్లు? తెలిసిపోతాయి కదా. కార్కి ఎన్ని గేర్లు? 4 గేర్లు. చూడండి కరెక్ట్ చెప్పినాడు. నాకు చెప్పు ఎన్నో ఊరికే అనుకోని చెప్పు. నేను చెప్పు లేవు కదా. లేవు. చూడు దీనికి ఆటోమేటిక్ గేర్లు లేవని మనకి తెలుసు. 6 గేర్లు ఉన్నాయి. 6 గేర్లు ఉన్నాయి. చెప్పిన 5 గేర్లు ఒకటి రివర్స్ 6 ఉంటాయి. కట్టేస్తాడు లోపల ఎవరైనా కుడి సైడ్ ఉండేది, ఎడ సైడ్ ఉండేది ఏమన్నా యాకరికైనా. బ్రో ఒక్కటి అడ్రస్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. లేదా మెసేజ్ పంపిస్తాను. మళ్ళీ మీరు ఎవరో తప్పించుకున్నాడు వెళ్ళిపోయినాడు అనే బ్యాడ్ నేమ్ మనకు వద్దు. వద్దు బ్రో. నేను కాదు నాయనా. ఓ స్వామి ఏంటి సార్ ఇది? ఎందుకు ఇదంతా? కాలేజీ వాళ్ళంతా ధర్నా చేస్తున్నారా? ఎవరికి చేస్తాము? ఏ లోపల 700 లెక్చరర్ తీసుకొని ఎవరిని పిలుచుకొని పోయినా నువ్వు? బయటికి ఎంతమందిని పిలుచుకొని పోయినావు? ఒక్క నిమిషం. లెక్చరర్ కోసం 700 మంది రోడ్డుకి ఎక్కినారా ధర్నా చేసుకుంటా? ఓయమ్మా ఏ దిష్టి బొమ్మ అంటిస్తారా? ఆ ఫోటో పంపిస్తాను గుద్దిన ఉంది. అది దిష్టి బొమ్మ గతికిచ్చి అంటిండి. ఎందుకంటే తెలియాలి కదా ఎవరు గుద్దినారు అనేది. పాపం లెక్చరర్ ఆమె 10 మందికి చదువు చెప్పి జీవితాన్ని ఇచ్చే అమ్మకి జీవితం లేకుండా చేసినాడంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి ఎంత కఠినంగా శిక్షించినా కూడా తప్పులేదు. ఏ బజరడా నేను ఎడ్యుకేటెడ్ వాడు స్కూల్లో దొంగతనాలు చేసింటేనే టీచర్ల దగ్గర వాడిని కొట్టి తరిన్నారు. వాడు అప్పటి నుంచే దొంగ. ఇప్పుడు ఏకంగా
నీ మాదిరి ఏమైనా చిల్లరని కాదు ఆడ నీ మాదిరి ఏమైనా చిల్లరని కాదు ఆడ బంగారాలు కొట్టేసేది అవన్నీ కొట్టేసేది ఇంత నీతో అలవాటు బంగారులా మళ్ళా ఏం బంగారులు మళ్ళా ఏం బంగారులు మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం ఏం టైంలో ఉన్నాం అన్నీ తీసుకుంటావు నువ్వు ఎవరు బంగారులు బ్యాంక్ లో కన్ను కూడా వేసినావు బ్యాంకుకే బ్యాంకు కన్ను వేసినాడంట మీరు ఇప్పుడే పట్టుకుంటే బెస్ట్ ఏంటంటే మళ్ళీ దొరకడు అంట మీరు ఇప్పుడే పట్టుకుంటే బెస్ట్ ఏంటంటే మళ్ళీ దొరకడు అయ్యో అవునా అన్ని బ్రాంచుల్లోంచి అమ్మాయిని పిలిపించి ఇది మొత్తం ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది అమ్మాయిని పిలిపించి ఇది మొత్తం ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా ఇది 2000-3000 మంది మెయిన్ సర్కిల్ కి పోయి ధర్నా చేస్తే బ్రో నాకు సంబంధం లేదు బ్రో నాకు సంబంధం లేదు బ్రో ఆడ కిల్ హిమ్ అని అరుస్తున్నారు. ఆ కిల్ హిమ్ పక్కన వన్ పేరు శివ, అది కూడా యాడ్ చేయండి. కిల్ శివ అని శివాని చంపండి అని. కాదు నిమేష్ చౌదరి శివాని ఉరి కాదు నిమేష్ చౌదరి శివాని ఉరిదీయండి. ఓకే బ్రో మీరు చూసుకుంటా అండి, నేను మెసేజ్ పంపిస్తాను మీకు. ఎంత పని చేసేవరా ఏ చిల్లర బస్సుడా నువ్వు గుద్దిండేది నువ్వు అందుకే చెమటలు పడతానే నీకే టెన్షన్ అవుతుంది అంటే గుద్దేసి వచ్చేసి నాకు బాగా లేపి అందుకే కూల్ డ్రింక్ ఆయన ఏది అది థమ్స్అప్ కాదు స్ప్రైట్. స్ప్రైట్ కాదు అది, ఉచ్చలు పోసినారు స్పీడ్ వేరే పిల్లడు ఎక్కించుకుంటే లోపల వాడేం చచ్చిపోయినాడు పిల్లడు ఆపక పోయి వస్తారు. అది స్టీరింగ్ లాక్ పడింది లేదు చూడుకో, బయటికి పోదాం త్వరగా. లాక్ పడింది లేదు చూడుకో, బయటికి పోదాం త్వరగా. చూడు పోరా, నేను స్వామి లాక్ పడిందో లేదు చూడు పోరా, బయటికి పోదాము. పోరా బయటికి పోదాము, ఎరికిస్తా. స్టీరింగ్ లాక్ పడిందో లేదు ఊరికి ఇట్లా చూడుకో. నాకు పోంది ఇప్పుడే చెమటలు పడతానంటే పోయి చూడు పోనా టక్క చూడుకో. అన్నా కదా పోయి స్టీరింగ్ ఇట్లా లాక్ పడిందో లేదు చూడుకో. చూడు ఒకసారి, ఎందుకంటే మంచి సేఫ్టీ. మనం వెళ్ళిపోదాం. త్వరగా తిప్పు, స్టీరింగ్ లాక్ పడిందో లేదు చూడు. స్టీరింగ్ తిప్పు. బ్రో మీకు అంత డౌట్ ఉంటే వచ్చి కార్ వెహికల్ ఏడుందో కూడా నీకు లొకేషన్ పంపిస్తా. స్టీరింగ్ పైన ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయనేది చూసి తర్వాత మీరు ఏమైనా డెసిషన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం. ఏమన్నా ముట్టించిన దీనికోసమా? అవును, నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకంటే మీకు కూడా కన్ఫర్మేషన్ ఉండాలి కదా స్టీరింగ్ ఎవరు అనేది. ఏం తవరాగా మాట్లాడుతున్నావు నువ్వేమన్నా? నేను కాదు గుర్తుండేదే ఇండ్రు, ఎందుకంటే మనకి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందే? వచ్చిందేమన్నా 18 ఏళ్ళు జైలు శిక్ష, 18 ఏళ్ళు జైలు శిక్ష వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ యాక్సిడెంట్ చేసినాం. అది కూడా ఎవరు ఒక లెక్చరర్ని, ఉపాధ్యాయురాల్ని యాక్సిడెంట్ చేసినావు. అండ్ చున్ని లాగిన దానికి మరో 18 ఏళ్ళు జైలు శిక్ష. ముసలి ఎవరు మీకినావు? సున్ని నీకు అందిందని మొహం దుడుచుకుని పీకినావా? నువ్వు పీకినవి తీసినావు కదా, నువ్వు మొహం దుడుచుకుని ఏం మనసులో పెట్టుకున్నావు? చంపిన దానికి 24 ఏళ్ళు. టోటల్ నీకు 73 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నీ వయసుకి ఏది నాకు తెలిసి బయట రావు. ఏ బుజడా నేనేం ఉండాలా? పూల బతకాలి ఈ ఊళ్ళో, ఉండద్దురా అని చెప్తే వెళ్ళిపోతాను కదా. టాబ్లెట్ తెచ్చుకున్నాను, 3 రోజుల నుంచి జ్వరం ఉందని చెప్తాను. ఫీవర్ వస్తుంది వేసుకుంటే తిన్నాము. సీరియస్ కంటే కొద్దిసేపు నాకు బాగలేదు, నేను 4 రోజుల నుంచి లేసే ఉన్నానని చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే లెక్చరర్ కరెక్ట్ యాడికి నువ్వు యాడికి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అడ్రస్ చెప్తాను రే, మీ ఇంటి అడ్రస్ ఇస్తా. చూద్దు చంపేస్తావు లేదో.